బాలు మీనాలైతే వాళ్ళకొచ్చినటువంటి పెద్ద పూల ఆర్డర్‌నైతే కంప్లీట్ చేసి పంపించేస్తూ ఉంటారు ఎంతో సంతోషంగా. అక్కడున్న గుణ మనుషులైతే గుణ చెప్పినట్టు ఆ ఆర్డర్‌ని ఎట్లైనా నాశనం చేయాలనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయన చేసి దాన్ని పాడు చేయాలని. అందుకని ఆటో తీసుకెళ్తున్న డ్రైవర్‌కి ఇగో మీది కింద టైర్ పాడైనట్టున్నది ఒకసారి చూడండి అంటే, ఆ డ్రైవర్ దిగి చూసేలోపు వాళ్ళ గుణ మనుషులొచ్చి ఆటోనేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవరు ఎందుకు తీసుకెళ్తున్నారో ఏం అర్థం కాక ఎమ్మటే ఫోన్ చేసి బాలుకి చెప్తూ ఉంటాడు. మన ఆటోని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారో నాకు అర్థమైతలేదు, మన ఆర్డర్లన్నీ ఆటోలోనే ఉన్నాయి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇది విన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవర్రా మన తీసుకుపోతుంది అనేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమో అన్నా తెలీదు, ఎవరో మరి తీసుకొని వెళ్ళిపోతున్నారు, మన ఆర్డర్లు అయితే అందులోనే ఉన్నాయని అయితే అంటుంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్లో బాలు అయితే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక, ఆగు నేనైతే వస్తాను, అక్కడే నువ్వు ఉండు అని అయితే అంటూ ఉంటాడు. పక్కన ఉన్న మీనా అయితే ఏమైంది అన్నట్టుగా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాక మీనాకి బాలు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మన ఆర్డర్లన్నీ ఆటోలోనే ఉన్నాయి, వాడు వేసుకుపోతున్నాడంటే ఆటోని అనేసి అయితే బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో బాలుకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే ఫంక్షన్ వాళ్ళైతే ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆర్డర్ రాలేదు, ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటారు. అయితే ఇట్లా ఎవరు తీసుకెళ్ళిపోయారో ఆటోని తెలుస్తలేదు, ఎక్కడ పోయిందో ఆటో అని అయితే అంటే, మాకు అన్ని కథలు చెప్తున్నారు, మాకు జరసేపట్లో ఆర్డర్ మా ముందు లేకపోతే మీ సంగతి చెప్తాను అని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నేనేం చేస్తామో మాకే తెలియదు, జరసేపట్లో ఉండాలి ఇక్కడ మా ఆర్డర్ అంతా అంటూ ఉంటాడు. బాలు అయితే సరే 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 అనేసి అయితే అంటూ ఉంటాడు. మళ్ళీ మర్యాదగా ఉండదు అనేసి అయితే చెప్తూ ఉంటాడు ఆర్డర్ ఇచ్చిన తను. బాలు అయితే ఆటో ఎక్కడ పోయిందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు బయటికి.